తండేల్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా లోగో ఈ రకంగా ఉంటుంది. అయితే ఇది ప్యాన్ ఇండియా ఫిలింగా రూపుదిద్దుకున్నటువంటి ఈ సినిమా లోగో మధ్యలో ఏముంటుందంటే సన్నటి ఇంగ్లీష్ అక్షరాలతో ఉంటుంది. అది కూడా చెప్పుకుందాం రివ్యూలో. ద మ్యాన్ హూ యాంకర్స్ హిజ్ క్రూ, హిజ్ లవ్ అండ్ హిజ్ పీపుల్. యాంకర్ అంటే తెలుసు కదా, ఇలా ఉంటుంది క్లబ్ లాగా, అది యాంకర్ గుర్తు, నా గడియారం గుర్తు యాంకర్ అది. సో అట్లా ఇట్లా క్లిప్ లాగా ఉంటుంది అది. సో ద మ్యాన్, ద వన్ అంటే ఆమె వ్యక్తి, ద వన్ హూ యాంకర్స్ హిజ్ క్రూ, హిజ్ లవ్ అండ్ హిజ్ పీపుల్. కింద ఏముంటుందంటే అండ్ వోంట్ కేర్ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్. వాటిని కాపాడడం కోసం అతని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన వ్యక్తుల్ని, తన బృందాన్ని, క్రూ అంటే తన బృందాన్ని, తన మనుషుల్ని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని కూడా లెక్కన చేయని వాడు తండేల్. అంటే అసలు తండేల్ అంటే అర్థం ఏంటి? తండేల్ అంటే అర్థం ఏంటంటే రాజు అని అర్థం, జాలర్ల యొక్క బాస్ అని అర్థం. జాలర్లు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి జాలర్ల కథ, నిజంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని ఆధారం చేసుకొని, ముందు నాగ చైతన్య మాటలో చెప్పాలంటే ఒక డాక్యుమెంటరీ లాగా అనిపించింది అన్నాడు ఆయన విన్న తర్వాత దాన్ని డెవలప్ చేసిన తర్వాత అది సినిమా లాగా అనిపించింది అని, చాలా ఇష్టపడి నేను చేశానని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇది పలు భాషల్లో, అంటే ముఖ్యంగా మనకి తమిళ్, హిందీ, తెలుగులో ఇక్కడ అవైలబుల్ ఉంది. సో పలు భాషల్లో తండేల్ ఫాలోస్ ది గ్రిప్పింగ్ జర్నీ ఆఫ్ ఫిషర్మ్యాన్ ఫ్రమ్ శ్రీకాకుళం హూ డ్యూరింగ్ రొటీన్ ట్రిప్. అంటే వీళ్ళు యాక్చువల్లీ ఒక లైన్ చూపిస్తారు మనకి. ఈ లైన్ నుంచి ఈ లైన్ దాకా వెళ్ళడానికి వాళ్ళకి పట్టే సమయం 9 నెలలు. 9 నెలల్లో వెళ్ళి వస్తారు వాళ్ళు. అప్పటి వరకు వాళ్ళ కుటుంబీకులు 9 నెలలు దూరంగా ఉంటారు. మళ్ళీ నెల రోజులు ఉంటారు ఇక్కడ, మళ్ళీ 9 నెలలు వెళ్తారు వేటకి. ఈ రకంగా ఉంటుంది ఆ జీవిత చరిత్ర. వాళ్ళ యాస, భాష అన్నీ తీసుకొని వాళ్ళ భాష మీద వ్యంగ్యం చేసిన వాడిని కూడా కొట్టేటువంటి సన్నివేశం కూడా ఉంది. సో నాగ చైతన్య, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య అని చెప్పి టైటిల్ వేశారు అతని మీద. కానీ అంతకుముందు సూపర్ స్టార్ పేరు వేశారు, మన సాయి పల్లవి అని. సూపర్ స్టార్ సాయి పల్లవి ఎందుకన్నానంటే, మనకు గొప్ప నటీమణులు తెలుగు ఫీల్డ్లో అనుకున్నప్పుడు మనకు గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ సావిత్రి. ఆ తర్వాత మళ్ళా మంచి నటీమణులు మనము పేరుగొన్నటువంటి నటులలో చాలామంది గొప్ప ఆర్టిస్టులు ఎందరో పుట్టుకొచ్చారు. మన విజయశాంతి కూడా తక్కువేం కాదు, ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ ఆవిడ. సో అట్లా మనము పేర్కొంటే ఇప్పుడు వచ్చినటువంటి రష్మిక మందోన, నేను ఎప్పుడు రష్మిక మందోన మొదటి సినిమా గీత గోవిందంతో చెప్పేశా, ఈ అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది, ఈమె చాలా పెద్ద స్టార్డమ్ తెచ్చుకుంటుందని. అప్పటికి అది మొదటి సినిమా కాదు అది, అయినా కూడా గీత గోవిందంతో ఈమె ఎక్కడికో స్టార్ వాల్యూకి వెళ్ళిపోతుంది అని చెప్పాను. అన్నట్టే యానిమల్ అలాంటి పెద్ద పెద్ద సినిమాలతో ఎక్కడికో సూపర్ స్టార్డమ్కి వెళ్ళిపోయింది ఆమె. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఈ వార్తం అంటే, సాయి పల్లవి ఒక వెటరన్ యాక్ట్రెస్ అన్న విషయం ఎవ్వరూ కాదనిలేని నిజం. ఫిదా సినిమా మరి వాడుకో అనే తిట్టు దగ్గర నుంచి తెలంగాణ మాండలికంలో తీసుకుంటే చక్కగా ఈ నటనకు హావభావాలను కనబరిచి అద్భుతమైన తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా నడుము ఊపేటువంటి ఆ పిరుదుల్ని డైరెక్ట్ డ్యాన్స్ చేస్తూ ఊపేటువంటి పద్ధతి మీరు గమనిస్తుంటే అసలు ఒక బొమ్మలాగా అనిపిస్తుంది. ఒక కూచిపూడి నృత్యకారిణి లాగానో ఒక అద్భుతమైనటువంటి భంగిమలతో డ్యాన్స్ చేస్తుంది ఆమె. సో ఆమె ఒకటి ఆమె సినిమా గార్గి అని ఒక పిక్చర్ ఒకటి నాకు తెలిసి ఫ్లాపు. జనరల్లీ ఆమె నటనకే సినిమాలు ఆడేస్తాయి. మిడిల్ క్లాస్ అబ్బాయి, ఎంసీఏ కావచ్చు. ఫిదా, ఇందాక ముందు చెప్పుకున్న ఫిదా సూపర్ డూపర్ హిట్, శేఖర్ కమలాస్ డైరెక్షన్లో. ఆ తర్వాత ఆమె నటన కోసమే ఈ మధ్య సూపర్ హిట్ అయిన సినిమా అమరన్. శివకార్తికేయన్ బాగుంటాడు, బాగా చేస్తాడు యాక్టింగ్ కూడా. సో అతనితో పాటు పోటీపడి అతన్ని కూడా డామినేట్ చేసినటువంటి నటనతో ఆకట్టుకున్న నటి సాయి పల్లవి. మరి ఈ సినిమాకి సూపర్ స్టార్ సాయి పల్లవి ఇందులో ఉండడము ఈ సినిమాకు మెయిన్ అడ్వాంటేజ్ అయింది. అట్లాగే నాగ చైతన్య ఎప్పుడు లేని విధంగా చాలా అద్భుతంగా విజృంభించి నటించాడు ఈ సినిమాలో. ఇక చందు మొండేటి, ఇక ఆయన గత సినిమాలో మనకు ఎన్నో తెలుసు, ఆయన గురించి చెప్పుకుందాం. మళ్ళీ ఆడుకులం నరేను, మరి ఆ తమిళ్ పరిశ్రమలో ఎంతో పేరు తెచ్చుకున్న ఆడుకాలం నరేన్ అంటారు ఆయన్ని. ఆయన ఇందులో ఒక తాతగా అద్భుతమైన పాత్రను చేశాడు. తర్వాత కరుణాకరను, తర్వాత మనకు దివ్య పిల్లయి వదినగా ఒక అద్భుతమైన పాత్రను చేసింది. తర్వాత చందు మొండేటి డైరెక్టర్ అయిన సినిమాకి బన్నీవాస్ నిర్మాత కాక అల్లు అరవింద్ సహకారం ఈ సినిమాకు ఉండడము,
ఆయన ఎన్డీ టైటిల్స్లో కనబడ్డము, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ప్రతి పాట హిట్టే, బాగున్నాయి పాటలు. అట్లాగే శ్యామ్ దత్, సైమోడైన్ సినిమాటోగ్రఫీ, సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ, తర్వాత నవీన్ నూలి ఎడిటింగు, అల్లు అరవింద్ ప్రెజెంటేషన్. ఇంకేముంది, అల్లు అరవింద్ లాంటి స్టార్ బ్రాండ్ ఉన్నాక, తండేల్ సినిమా లోగో ఇంత బాగా చేసినాక ఇంకా సినిమా ఎలా ఉంటుంది? ఇక ఇమేజ్ల గురించి వద్దాం. మీనా ఇమేజ్ తమిళ్లో లేనప్పుడు అందులో ఆమె మరణిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఎవడైతే ఏది మన మొరటోడు నామగుడు అనే సినిమా తమిళ్లో. అదే మీనాని తెలుగులో పెట్టి తీసే టైంకి తెలుగులో ఫుల్ స్టార్డంలో ఉంది మీనా. అందులో మీనా పాత్ర చచ్చిపోయేసరికి జనం యాక్సెప్ట్ చేయలేరు. అప్పుడే చంటి, సీతారామయ్య గారు మనవరాలు లాంటి సూపర్ హిట్లు వచ్చిన తర్వాత ఆ సినిమాలో ఈమె చనిపోయి ఇక్కడ ఇమేజ్ పెరిగిపోయింది మీనాది. అట్లా సూపర్ స్టార్లతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇమేజ్ తగ్గట్టు సినిమాలు లేకపోతే దెబ్బతింటాయి. ఇవాళ ఒక హిందీలో ఒక మాధురి దీక్షిత్ లాగా ఎట్ట టాప్ ఉంటుందో సాయి పల్లవి అంత ఇమేజ్ తెచ్చుకుంది. అయితే ఆమెలో ఒకే ఒక గ్లామర్ లోపం ఏంటంటే చెంపులు బుగ్గల దగ్గర ఈ బుగ్గలో మొత్తం మొటిమలు ఫుల్గా మొటిమలు ఉంటాయి మనకు ఇప్పుడు ఏ సినిమాలో గమనించిన. తమాషాగా ఇందులో ఫిషర్ మ్యాన్ అంటే ఒక మత్స్యకారిణిగా పుడుతుంది. అటువంటి దాంట్లో మేకప్ అసలు యాక్చువల్ ఉండదు, కానీ మేకప్తో కవర్ చేశారో మళ్ళీ ఇక్కడ ఏదైనా ఫేషియల్ చేయించుకుంటో తెలియదు, కానీ బుగ్గలు చాలా నీట్గా కనిపించి చాలా అందంగా కనిపించింది. అసలే అందగత్తే ఆమె, ఇంకా అందంగా కనిపించింది. మరి ఇందాకే చెప్పిన నడుమొంపులతో డ్యాన్సులు, ముఖ్యంగా వెనుక భాగం చూపిస్తూ మనకు 2-3 డ్యాన్సులు ఎక్స్పోజింగ్ పిడుదల కథలతో ఇందాక నేను చెప్పిన విధంగా అట్లాంటి స్టెప్స్ ఒక ఆకట్టుకునే 2 పాటలకు అవే హైలైట్స్ అయినాయి. అట్లాగే గ్రూపు ఒక కోయ సాంగ్ లాంటిది పబ్లిక్ తోటి ఒక దేవుని దగ్గర సాంగ్ లాంటి శివుని మీద చేసినటువంటి భక్తి పాట, అందులో కూడా ఆమె చూపించినట్టు డ్యాన్సు మూమెంట్స్ అమోఘం, అనిర్వచనీయం. మనకు లవ్ స్టోరీ సినిమాలో పాట ఒకటి ఉంది కదా, కడవ ఎత్తుకొని కడవ అనే పాట. ఆ పాట కూడా ఆమె డ్యాన్స్ వల్ల, ఆ పాట వల్లే ఆ సినిమా సూపర్ హిట్ అయిన దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. డైలాగ్ డెలివరీ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె పండించిన తీరు జస్ట్ కూర్చుంటుంది. స్టార్టింగ్లో వర్షంలో కూర్చుంటుంది, ఏదో బాధపడుతుంటుంది. అక్కడ నుంచి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. పృథ్వీ తండ్రి తీసుకెళ్ళిన తర్వాత ఆమె వాడు రాలేదు, నేను చెప్పిన మాట వినలేదు, వాడు వెళ్ళాడు కాబట్టి నేను ఈ పెళ్లి ఒప్పుకుంటున్నానంటే ఒక కొత్త తమిళ నటుడిని చూపించాడు. ఆ తమిళ నటుడు ఈమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన తర్వాత అతను చూడకముందే నేను యాక్సెప్ట్ అంటే నా ఫేస్కి ఈమె యాక్సెప్ట్ చేయడం చాలా గొప్ప అని అనుకున్న తర్వాత మీకు ఒక లవ్ స్టోరీ చెప్పాలి, ఒక ఆయన ఉన్నాడు అంటే ఏమో కొంపదీసి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, లేదు పెళ్లి నీతోటే అని చెప్పి అతని గురించి చెప్తే, మేము జాలర్ల కుటుంబం మాది, మత్స్యకారులు ఇట్లా 9 నెలలు పోతారు, అతను పోతే చచ్చిపోతాడేమన్న భయంతో నేను అతను వద్దన్నాను, అతను నా మాట వినకుండా వెళ్ళాడు కాబట్టి నేను చేసుకున్నాను, ఇంతే కాన్సెప్ట్. ఇది ఇంటర్వ్యూల్ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూల్ అయ్యే ముందు ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా వేరే వాళ్ళు సముద్రంలో అలలని కొట్టుకుంటా ఉంటే అవి ఏంటో వీళ్ళు డైరెక్షన్ మార్చుకొని ఎంతో కష్టంగా వాళ్ళను చిన్నపిల్లాడు దాంట్లో పడిపోతే ఎంతో కష్టంగా ఆపుతాడు. అవన్నీ గ్రాఫిక్స్ అనుకోండి, అది పక్కన పెట్టండి. అయితే అక్కడ పాకిస్తాన్ జలాలకు అనుకోకుండా వెళ్ళిపోతారు ఎవరినో రక్షించడానికి పాకిస్తాన్ వాళ్ళని. పాకిస్తాన్ వాటర్స్లోకి వెళ్ళగానే వీళ్ళని అరెస్ట్ చేయడము, అరెస్ట్ చేసిన తర్వాత లోపలేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇంటర్వ్యూలు. ఆ తర్వాత ఈ అమ్మాయి సుష్మా స్వరాజ్ పాత్రని ఫోటో ఆమెదే చూపించిన సుశీలా స్వరాజ్ అని చెప్పి పేరు మార్చారు. అమిత్ షాని మాత్రం అమిత్ షానే చూపించారు. అప్పుడు 370 ఆర్టికల్ రద్దు ఎప్పుడైతే అయిందో కాశ్మీర్లో లొల్లి జరిగేటప్పుడు ముందు వీళ్ళ జాలర్ల ఒప్పందం ప్రకారం వీళ్ళు దాటి వాళ్ళ నీళ్ళలోకి వచ్చారు కాబట్టి వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళ నుంచి ఈమె గవర్నమెంట్కి అర్జీ పెట్టుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మంత్రితో మాట్లాడి, ఆ మంత్రి పేరు ఏమంటే ఇవ్వలేదు, కానీ సుశీలా స్వరాజ్ అని చెప్పి ఈమె పేరు మాత్రం చూపించకుండా వెనుక నుంచి సజెషన్ పాయింట్లో పెట్టామని. తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత పిఏ మాట్లాడాడు. ఆమె కూతురు దగ్గరికి అపాయింట్మెంట్ కోసం తిరుగుతుంటే లాస్ట్కి పెళ్లి కూతురు డ్రెస్లో 3 రోజుల్లో పెళ్ళి ఉంది ఈమెకి. ఈ కాబోయే భర్తని ఈమెకి హెల్ప్ చేస్తాడు గుజరాత్ రావడానికి. అట్లా ఎన్నో రకాలుగా గుజరాత్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, న్యూఢిల్లీకి వెళ్ళి ఎన్నో విధాల కష్టపడి అక్కడ సత్రంలో ఉండి మొత్తానికి ప్రియుడిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే దానికి ప్రయత్నం చేస్తే 21 మంది రిలీజ్ అవుతారు, 21వ మంది ఆగిపోతాడు. కత్తి మహేష్ అతను రణ ఏదైతే మనకు రంగస్థలం మహేష్ అంటారు అబ్బాయిని, అతను ఆగిపోతే ఎందుకు అతనికి ఐడెంటిటీ లేదు, ఆధార్ లేదు అతనికి. అరే మరి ఎట్లా, అతను ఒక్కడు రాకపోతే నేను రానని చెప్పి అక్కడ దుంకేస్తాడు. ఇంతలో అప్పుడు ప్రియురాలు పెళ్లి జరుగుతుందన్న విషయం అప్పటిదాకా దాచిన నరేని చెప్పేస్తాడు. ఇంకా బాధపడితే మహేష్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటే లాస్ట్కు 12 లోపల రావాలి, 12 దాటిపోతుంది. కానీ పాకిస్తాన్లో ఇంకా 12 కాలేదని చెప్పి అక్కడ అధికారి వీళ్ళ మీద జాలు చూపించి వీళ్ళను రిలీజ్ చేసేస్తే వీళ్ళు హ్యాపీగా బయటకు వచ్చేస్తే ఇంకా పెళ్ళి అయిపోయింది. ఈమెనేమో టెన్షన్ ఇంకా పెళ్ళి ఎట్లా చేసుకోవాలి నన్ను అంటుంటే
ఇక వద్దు నువ్వు 3 ప్రశ్నలు మా కాబోయే ఎవరైతే నా ప్రియుడు ఉన్నాడో 3 ప్రశ్నలు చెప్పాలి. ఒకటి, నీ నీ నువ్వు నేను ఓడిపోవడంలో తప్పు నాది లేదని, నేను నిన్ను మోసం చేయలేదు అని రాజుకు చెప్పాలి. ఆ క్యారెక్టర్ పేరు రాజు, నాగచైతన్య క్యారెక్టర్ పేరు రాజు. ఈమె క్యారెక్టర్ పేరు సత్య. కానీ ఈమెని బుజ్జి తల్లి అని పిలుస్తారు. బుజ్జి తల్లి అని అతన్ని మాత్రమే పిలుస్తాడు, ఎవరిని పిలిచినా తండ్రి పిలిచినా ఒప్పుకోదు ఆమె. తండ్రి పృథ్వీ, పెళ్లి పృథ్వీ. సో పెళ్లిలో రుక్కు రుక్కుమిని పాట పాడిన పృథ్వీ. అనిమల్లో కూడా యాక్ట్ చేశాడు అతను. అయితే ఈ బుజ్జిని రాజు ఏమంటాడంటే బుజ్జి తల్లి అని పిలుస్తాడు కదా, ఆ బుజ్జి తల్లిని నేను పిలవచ్చా అని చెప్పి కాబోయే భర్త అడుగుతాడు. పెళ్లి సంబంధం పెళ్లి కొడుకు వద్దు నాకు అంటుంది. ఎందుకంటే నేను తర్వాత నేను ఎవరో కాదు కదా, నేను ఇంపార్టెంట్ వ్యక్తిని అవుతాను కదా అని అంటాడు. ఆ లాస్ట్కు ఇంకా నేను గమనించాను 3 మాటలు చెప్పాలి. 3 మాటలు చెప్పాను కదా. మొదటి మాట ఏంటి, నేను నిన్ను మోసం చేయలేదు రాజు. రెండోది, నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల నేను వద్దనుకున్నాను. 3, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ 3 మాటలు అతను చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే, సరే నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకోవడం నాకు కావాలని ఆ ప్రియుడు పాపం సహకరిస్తుంటాడు. తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా కూడా నా ఫేస్కి అసలు ఆమె ఒప్పుకోవడమే, నాకు ఏదో గ్రహాలు కలిసి ఏదో అది జరిగింది, ఆమె సంతోషంగా పెట్టడమే నాకు కావాలని చెప్పి తల్లిదండ్రుల మాటలు, తల్లిదండ్రులు ఏదో చాదస్తంగా ఏంద్రా అమ్మాయి ఒకసారి మాట్లాడదాం కాబోయే కూడా ఢిల్లీకి వెళ్ళి కూర్చుంటే ఎట్లా, పెళ్లికి పెట్టుకొని అక్కడెక్కడో సుష్మా స్వరాజ్ కూతురు దగ్గరికి వెళ్తే ఎట్లా అన్నట్టు, సుష్మా స్వరాజ్ అంటే ఇక్కడ పాత్రగా సుశీలా స్వరాజ్ దగ్గరికి వెళ్తే ఎట్లా అని చెప్పి మాట్లాడుతుంటే అమిత్ షా ఇంతకు ఆ ఒప్పందాలు ద్వైపాక్షిక ఇవి, తర్వాత ఫారెన్ ఎంబసీ ఇవన్నీ చూపించారు. బాగానే డీటెయిల్గానే చేశాడు. అయితే ఇక్కడ చందు మొండేటి మళ్ళీ మర్చిపోయినటువంటి కొన్ని పంటి కింద రాయలు ఏంటంటే, చిన్నపిల్లాడు అంటే దాదాపు 10 సంవత్సరాల కుర్రాడిని చూపించారు. ఆ చిన్నపిల్లాడిని అక్కడ వేసినప్పుడు జువైనల్ హోమ్ చిన్నపిల్లలు చైల్డ్ దాంట్లో వేస్తారు, కానీ పెద్దోళ్ళ దాంట్లో ఎందుకు వేస్తారు ఆ అబ్బాయిని? ప్లస్ మెయిన్ ఖైదీలతోటి ఈ యొక్క మత్స్యకారులను బంధించినప్పుడు వీళ్ళు మామూలు ఖైదీల్లో కలపరు యాక్చువల్లీ. సరే ఒకవేళ కలిపారు పాకిస్తాన్లో బ్రేక్ రూల్స్ అనుకోండి, కలిపినా కూడా చిన్నపిల్లాడిని మాత్రం కలపరు. తర్వాత చిన్నపిల్లాడిని ఒక్కొన్ని చుల్లి కోసి సుంతి చేసేది చూపించారు. అది మన మాంజాతో కోసినట్టు చూపించారు. అది రక్తం అయినట్టు చూపించారు. అది వాళ్ళ మతం ప్రకారంగా మార్చారని చూపించారు. ఆ సన్నివేశం ఒకటి ఉంది ఇందులో. ఎక్కడ అసభ్యత లేదు సినిమాలో. ఇందాక నడుమొప్పులో పిరుదులొంపులో తప్ప డ్యాన్సులు తప్ప ఎక్కడ అది ఎక్స్పోజింగ్ అన్నది లేదు సినిమాలో. నాభి కూడా కనపడదు సినిమా మొత్తం వెతికినా కూడా, పూతద్దం వెతికినా కనపడదు. ఎక్కడ అటువంటి పాటలు కూడా ఏం లేవు. ఆ పాటలన్నీ కూడా హృదయంగా అన్నీ మనం పనికొచ్చేది. రేడియోలో వార్తలు వచ్చినప్పుడు రిలీజ్ అని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఆనందపడ్డము అట్లాంటిది. అయితే వీళ్ళ ఖైదీలకు రేడియో వినిపిస్తారా అన్నది సందేశపదమే. తర్వాత వాళ్ళకు లెటర్స్ చేరినట్టుగా చూపించారు. మామూలు ఇక్కడ ఖైదీలకి కూడా లెటర్స్ వస్తే సౌకర్యం ఉంటుంది, కానీ యుద్ధ ఖైదీలకి ముఖ్యంగా పాకిస్తాన్ అటువంటి దేశాల్లో ఇండియన్ నుంచి ఆ లెటర్స్ అంత విరివిగా పంపిస్తారనుకోవడం అది చాలా అంటే నమ్మశక్యంగా కాకుండా అనిపించింది. అదొకటి. తర్వాత లెటర్ రాసి పంపిస్తే వాళ్ళు తీసుకెళ్తారు. అది కూడా వాళ్ళు ఎంబసీ దగ్గర లాస్ట్కి ఆధార్ కార్డు లేకుంటే మళ్ళీ ఏదో చేసి అది చేసుకోవడం కొంత నాటకీయంగా అనిపించింది. కానీ నిజ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ లాస్ట్లో ఎంటైటిల్స్లో ఫోటోలు చూపించడం బాగుంది. రికార్డింగ్ కానీ పాటలు కానీ అదిరిపోయాయి. సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సూపర్ స్టార్ సాయి పల్లవి, మన సాయి పల్లవి అని వేశారు టైటిల్. ఆమె మీదే మొదటి టైటిల్ పడింది. అసలు ఆమె లేకపోతే సినిమానే లేదు. అమరన్ సినిమా అయినా ఈ సినిమా అయినా 100% డౌటే లేదు అందులో. సో నాగ చైతన్య మాత్రం తను గతంలో చేసిన దానికన్నా కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు. చందు మొండేటి డైరెక్టరు, మరి ఆయన గురించి ఇందాకే చెప్పాను కదా లాస్ట్లో చెప్తానని. చందు మొండేటి చాలా మొండివాడు, చాలా గట్టివాడు. ఎందుకంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు. అందుకే అతనికి సక్సెస్లు వచ్చాయి. సక్సెస్లు ఎవరికి కూడా ఊరికే రావు. ఆయన చేసిన సినిమాలను ఒక్కసారి మనము పరిశీలిస్తే అన్నీ కూడా సక్సెస్లు అయినాయి. అంటే కారణం ఏంటి? ఆ డైరెక్టర్లో స్టఫ్ ఉందని. అంతేకాని ఆషామాషి డైరెక్టర్ కాదు అతను చేసిన సినిమాలన్నీ కూడా ఒక్కసారి గమనిస్తే 2014లో ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమా కార్తికేయ సూపర్ హిట్. మళ్ళీ తర్వాత 2016లో ఆయన డైరెక్ట్ చేసిన ప్రేమం నాగ చైతన్యతోనే సూపర్ హిట్. మళ్ళీ అందులోనే అనుపమ పరమేశ్వరన్ కూడా పరిచయం అయింది మనకి. 2022లో మళ్ళీ కార్తికేయ 2 సూపర్ హిట్, ప్యాన్ ఇండియా సినిమా అయిపోయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ప్యాన్ ఇండియా సినిమా అయిపోయింది. తర్వాత బ్లడీ మేరీ అనే 2022లో ఇంకో సినిమా కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ తండేలు సూపర్ హిట్ జాబితాలోకే వెళ్తుంది. ఎందుకంటే దీని రిలీజ్ టైం కూడా ఎలాంటి టైం పడిందంటే, సినిమాలు లేవు, సంక్రాంతికి వస్తున్నాం, ఆల్మోస్ట్ అందరూ చూసేశారు. దాదాపు 300 కోట్లకి అసలు దాని బడ్జెట్ ఎక్కడ, దాని సంపాదన ఎక్కడ అన్న రేంజ్లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా
పుష్ప 2 ఆల్రెడీ చల్లబడిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 70 అక్కడికి ఇప్పటికే రికార్డ్ బ్రేక్. ఇంత సేపు నడవడమే గ్రేటు. సరే వాళ్ళు ఇష్టం వచ్చిన పోస్టర్ వేసేసుకొని అంత చూపించిన అంత కలెక్షన్ అంత బాహుబలితో పోటీ పడాలని అనుకున్నంత కలెక్షన్ రాకపోయినా కనీసం దాని 25 వంతు వచ్చినా కూడా అది పెద్ద సూపర్ హిటే, మామూలు హిట్ కాదు. సో ఆ పుష్ప 2 సంక్రాంతికి వస్తున్నాం, థియేటర్స్లోంచి ఇంకా జారుకునేటువంటి టైం వచ్చినటువంటి తరుణంలో నిన్న అంటే 6వ తారీఖున గురువారం రోజు మన అజిత్ కుమార్, మన సికింద్రాబాద్లో పుట్టినటువంటి అజిత్ కుమార్ సినిమా ఇది రిలీజ్ అయింది, పట్టుదల. ఆ పట్టుదల డబ్బింగ్ కాబట్టి దానికి పెద్ద రెస్పాన్స్ ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కానీ సినిమా బాగుంది. సినిమా బాగున్నా కూడా ఇక్కడ మరి స్థానికతకు అదే ఇక్కడ విదేశాల్లో త్రిషా కృష్ణన్ వీళ్ళందరూ పెట్టి చేసి యాక్షన్ కింగ్ అర్జున్ ఉన్నా కూడా అది ఒక టైప్ యాక్షన్ టైప్ సినిమా. సో ఇప్పుడు ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లస్ అన్నీ ఉన్నాయి, నవరసాలు ఉన్నటువంటి సినిమా కాబట్టి తండేలు మంచి ఎమోషన్స్ను పలికించి, ప్రేమను, ఎమోషన్స్ని, భావోద్వేగాలను బాగా చూపించి ఆ పలికించేటువంటి నటీమణిని పెట్టడం, ముఖ్యంగా సాయి పల్లవిని కానీ నరేన్ కానీ, అడుకాలేం నరేన్ నటన కూడా ఏం తక్కువ లేదు ఈ సినిమాలో. అట్లాగే ఈ ముఖ్యంగా తీసుకున్న ఆర్టిస్టులు హీరో నాగ చైతన్య కూడా తన పర్సనాలిటీ పెద్ద ఫిజిక్ లేకపోయినా కూడా ఆ పర్ఫార్మెన్స్తో ఆ రాజు క్యారెక్టర్ని మెప్పించాడు. అట్లాగే సత్య క్యారెక్టర్లో ఈమె కూడా మురిపించింది, మెప్పించింది, అద్భుతంగా చేసింది. అంతేకాదు ఈ సినిమాలో మనకు తీసుకుంటే ఆఖరికి అందులో తన భర్త రెగ్యులర్గా అటు వెళ్తున్నాడని చెప్పేసి, అంటే ఎక్కడ ఆడుకోవడానికి వెళ్ళట్లా, నది మీదకి వెళ్తున్నా ఏమవుతుందో అని బాధపడేటువంటి పాత్రలో దివ్య పిల్లయ్య కూడా అద్భుతంగా యాక్ట్ చేసింది. సో అట్లాగే ఈ కరుణాకరన్ నటన కూడా మనం ఆకట్టుకునే విధంగా సాగుతుంది. ఆల్మోస్ట్ సెకండ్ లీడ్ హీరోగా అతన్ని పెళ్లి చేసుకునేటువంటి ఇది కాబట్టి చాలా బాగా చేశాడు కరుణాకరన్. అతను తమిళ్లో ఎక్కువ పాపులర్ అయిన నటుడు. సో తండేల్ సినిమా పేరుకు తగ్గట్టుగా తండేల్ అంటే రాజు అనేది మనకు అర్థం చేపిస్తూ టైటిల్ క్లారిఫికేషన్ ఇచ్చిన సినిమా. రాజు అనే క్యారెక్టర్కి అద్భుతంగా నాగ చైతన్య ఒప్పుకున్న సినిమా. అందులో ఈ పాకిస్తాన్కి ఇండియాకు జరిగినటువంటి ఆ ద్వైపాక్షిక ఒప్పందాలు, ఆ తర్వాత ఈ 370 ఆర్టికల్ అంటే ఏంటి, అది తర్వాత రద్దయిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, అమిత్ షా ప్రకటన చూపించారు. ఆ తర్వాత ఏ రకమైన దాన్ని మన 2 గేట్ల దగ్గర ఎల్ఓసి దగ్గర ఎలా రకంగా మార్చుకుంటారు, ఆ పాకిస్తాన్ వాళ్ళతోటి ఎలా ఒప్పందం జరుగుతుంది, జైల్లో అల్లరి జరిగినప్పుడు టైంలో వీళ్ళ మీద దాడి చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి జైలుకి నిజాయితీకి ఎలా వచ్చేశారు, జైలర్ కొట్టాడు వీళ్ళని, అక్కడ జాతీయ జెండాని ఏ రకంగా అవమానపరిచారు, ఉచ్చపోస్తే నీళ్లు పోసి కడిగేస్తాడు, కుక్కలు మా దగ్గర వీధి కుక్కలు పోస్తే కడిగేస్తామని చెప్తే జెండా ఇతను పిల్లాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పైన పాతడం, అని తుల్లి కట్ చేసి సున్తి చేసినప్పుడు అతనికి సపర్యలు చేసి వీళ్ళు బతికించుకోవడం, వందే మాత్రం పాడినప్పుడు ఉచ్చపోస్తే ఆపేయడం పాట. ఈ రకంగా జాతీయ జెండాకు అవమానం జరగకుండా తీసుకెళ్ళి మంటల్లో వేసి అగ్నికి ఆహుతి వేస్తే అది కరెక్ట్గా ఇదవుతుందని చెప్పేసి అది చూపించాడు. నీ దేశభక్తి ఎక్కువైందని చెప్పి జైలర్ తన్నడము, ఆ తన్నిన జైలర్కి తర్వాత ఇతను సంతోషంగా బయటికి వెళ్ళేటప్పుడు సేకరించి వెళ్తూ మన సంస్కారం చాటుకోవడము, అది భారతీయుల యొక్క ఔన్నత్యాన్ని చాటుకోవడము, మన దేశ గొప్పతనాన్ని ఈ మా జాలరులు ఏ రకంగా వాళ్ళు దేశభక్తిని చూపుకున్నారు అనేది విధానం చూపించి, ఆ ఫోటోలు దిగినప్పుడు గ్రూప్ సభ్యులు ఎవరైతే పాకిస్తాన్లో మిస్ అయినా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు దిగండి అన్నప్పుడు ఈ మా అమ్మాయి సాయి పల్లవి దిగినప్పుడు ఆ ఫోటో ఈయనకు చేరడం అన్నది అది ట్రాష్. మళ్ళీ అది చేరదు, వాళ్ళకి చేరేలాగా చేయరు వాళ్ళు, ఆ పాకిస్తాన్ వాళ్ళు అయితే అసలు చేయరు. ఆ తర్వాత చీకటి కొట్లు వేసినప్పుడు కూడా ఫోటో చేతిలో ఉన్నప్పుడు మొత్తం చెక్ చేసి నగ్నంగా కూర్చున్న తర్వాత లోపలికి తీసుకెళ్తారు. నగ్నంగా కూర్చోబెట్టే సన్నివేశం ఉంది, నాగ చైతన్యం కూడా నగ్నంగా చూపించారు. ఆ తర్వాత నరేన్తో సహా అందరూ మొత్తం నటినట్లు అందరినీ కూడా నగ్నంగా చూపించారు, కూర్చోబెట్టి బరువతలు కూర్చుంటారు మగవాళ్ళు. ఆ సన్నివేశం చూపించిన తర్వాత వాళ్ళంతా చెక్ చేసి పంపించిన తర్వాత ఈ ఫోటోగ్రఫీ ఏడబెట్టుకుంటాడు, వెనుకకు పెట్టుకున్నా కూడా చెక్ చేస్తారు వాళ్ళు. కాబట్టి అది అసహజమైనటువంటి ఫోటో, అది తీసుకొని చూసిన అంటే సినిమాటిక్గా చేసినవి. పాటలు చిత్రీకరణ బాగుంది, ఇందాకే చెప్పినట్టుగా నడుమొంపులతో మంచి డ్యాన్స్ స్టెప్పులతో సాయి పల్లవి మురిపించింది. పాటలన్నీ కూడా వినసొంపుగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ చేసిందని చెప్పాలి. అట్లాగే చందు మొండేటి దర్శకత్వము, రచన, ప్రతిభ, బన్నీవాస్ నిర్మాణ విలువలు అన్నీ ఉపకరించి తండేల్ సినిమాని వాళ్ళ టైం రిలీజ్ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ రిలీజు. ఇక ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 42 నిమిషాల నిడివి, స్టార్టింగ్ చెప్పుకోలేదు మనం, ఇది ప్యాన్ ఇండియా సినిమా. 2 గంటల 42 నిమిషాల నిడివి వచ్చిన ఈ సినిమాకి వచ్చిన సర్టిఫికేట్ యూఏ. విడుదల తేదీ వచ్చి శుక్రవారం రోజు ఫిబ్రవరి 7, 2025 అంటే ఈరోజు రిలీజ్ అయింది. సో ఇది అనమాట ఈ సినిమా యొక్క సంగతి. తండేల్ సినిమా సక్సెస్ అయిందంటే ఇప్పుడు సినిమా పోటీ సినిమాలు ఏవి లేవు కాబట్టి ఫ్యామిలీ ఓరియంటెడ్గా సాయి పల్లవి ఫ్యాన్స్ను, నాగ చైతన్య ఫ్యాన్స్ చూసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పిక్చర్కి 100% పాజిటివ్ టాక్ రావడమే, మార్నింగ్ షోకే హిట్ టాక్ వచ్చింది కాబట్టి సూపర్ హిట్ రేంజ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్‌లకు 100% ఘంటాపథంగా చెప్తున్నాను. ఇది 100 కోట్ల సినిమా అవుతుంది. మళ్ళీ అల్లు అరవింద్‌కి డబ్బులు కురిపించే, కాసులు కురిపించే సినిమా అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాయి పల్లవి ఇమేజ్ ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు సాయి పల్లవి. 100కి 100 మార్క్స్ పడ్డాయి అమ్మాయికి. నాగ చైతన్య కూడా బాగా కష్టపడ్డాడు. సో చందు మొండేటి కూడా, తర్వాత దేవిశ్రీ ప్రసాద్‌కి నెక్స్ట్ ఇది వస్తుంది. తర్వాత ఫోటోగ్రఫీ, తర్వాత గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా మంచి స్థాయిలోనే ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సో బన్నీవాసుకు కూడా అభినందనలు. అల్లు అరవింద్‌కు మరింత అభినందనలతో ఎండ్ షాట్స్‌తో సహా మనం ఎంజాయ్ చేసే విధంగా తీసిన ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.